జన్మలో నీ ముఖం చూడకూడదనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను నీ అందాన్ని చూశాక నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు మనం భార్య భర్తలు అంటుంటే అర్థం తెలియక అవునులే అనుకున్నాను, కానీ కొన్నాళ్ళ తర్వాత మన ఇద్దరం దూరం అయిపోయాం. మిమ్మల్ని నేను దాదాపు మర్చిపోయాను. నాకు వెంకటరమణ అనే అబ్బాయితో పరిచయం అయింది. తనంటే నాకు చాలా ఇష్టం. నేను అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు అతను ప్రేమిస్తున్నావా? అయినా పర్వాలేదు, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నాకు ప్రతి క్షణం వెంకటే గుర్తొస్తాడు. మీకు దండం పెడతాను, దాన్ని అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందా?